ఈరోజు మడత చపాతీ అలాగే ఉడికించిన ఆలుతోటి కుర్మా చేశాను అనమాట. ఎలా చేయాలో చూద్దాం. ముందైతే గోధుమ పిండి కలిపి పెట్టేశాను. యాక్చువల్లీ ఇది మధ్యలో రావాల్సిన బిట్టు ఎడిటింగ్లో మిస్టేక్ అయింది. చపాతీ అయితే మెత్తగా పిండి కలుపుకొని ఇట్లా కొంచెం పెద్ద సైజులో చేసుకొని మధ్యలో కొంచెం నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 వైపులా మడతేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా పిండి వేసుకుంటూ ప్యాన్ ఆల్రెడీ హీట్ చేసే ఉంది. ప్యాన్ పైన వేసేసుకొని 2 వైపులా స్లోగా కాల్చుకోవాలన్నమాట. అంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాలవాలి. కొంచెం మందంగా ఉంటుంది కదా, లోపల వరకు ఉడకాలి కాబట్టి, లేదంటే పచ్చిగా ఉంటుంది. అందుకనే స్లోగా కాలుస్తున్నాను. ఇలా తిప్పేసుకుంటూ 2 వైపులా మంచి కాలిన తర్వాత నెయ్యి, బటరు, నూనె మనకి ఏది నచ్చితే అది వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. చక్కగా పొంగుతుంది. అలాగే ఉడికించిన ఆలుగడ్డలు పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టుకోండి. ఇందులోకి పేస్ట్ వచ్చేసి నేను జీడిపప్పు, టమాటో, ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు మిక్సీ చేసి పెట్టుకోండి. దాంట్లోనే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెడీగా పెట్టాను. 1/2 కిలో పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొంచెం నెయ్యి వేసాను నేను. ఉప్పు వేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ చేసేసుకోవాలి. రెగ్యులర్ ప్రాసెస్. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం పేస్ట్, ఉడికించిన ఆలు వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ చపాతీ కూడా రెడీ అయిపోయింది. కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకవేళ మీరు ఫుల్ రెసిపీ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది. ఛానల్ కింద లింక్ ఇస్తాను, చూసేసేయండి ఫుల్ వీడియో. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేయండి. చాలా బాగుంది. ఇది మా నైట్ డిన్నర్ టైం రెసిపీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.